హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు పరువు గురించి ఏదో మాట్లాడుతున్నాడు, విందాము. నాకు పరువు మర్యాద గౌరవాలతో పని లేదు. ఒకడిచ్చే మెచ్యూరిటీ లేని ఎదవలు ఇచ్చే పరువు మర్యాదలు నాకు అవసరం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, వాడికి పరువు మర్యాదలతో అవసరం లేదంట. ఎవరో ఇచ్చే పరువు మర్యాదలు వాడికి అవసరం లేదంట. అంటే అసలు వీడికి పరువు మర్యాద ఉన్నాయా? ఇప్పటి వరకు వీడికి గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. వీడికి అసలు పరువు మర్యాద అనేదే లేదు. ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. సో వీడేంటంటే ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి, ఎలాగూ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి వీడు వద్దంటున్నాడు ముందుగానే. ఇప్పుడు మనం ఎవరన్నా ఎవరు ఏమీ ఇవ్వరు అని తెలిసినప్పుడు ముందుగానే మాకొద్దు అంటుంటారు కదా కొంతమంది. వాళ్ళు ఎలాగో ఇవ్వరు, ముందే మనకొద్దు అని చెప్తే మన పరువు ఉంటుంది అన్నట్లుగా కొంతమంది అట్లాగా బిల్డప్లు ఇస్తుంటారు కదా. సో ఆ బాపత అనమాట వీడికి ఎవరు పరువు మర్యాద ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ముందే వీడు నాకు అవసరం లేదు అని చెప్పుకుంటున్నాడు అనమాట. మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలాంటిది ఇది. అసలు పరువు మర్యాద అనేవి ఎలాంటి వాళ్ళకు ఉంటాయి? నీతి నిజాయితీగా బతికే వాళ్ళకి పరువు మర్యాద ఉంటాయి. నీతి నిజాయితీగా బతికే వాళ్ళకి ఎవరు అడగనవసరం లేదు, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. వీడిలాగా స్కాములు చేసి జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకా స్కాములు చేయాలనుకొని మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఇట్లా పరారీలో ఉండే వెధవలకి ఎవరిస్తారండి రెస్పెక్ట్? ఎవరు ఇవ్వరు. వీడి బతుక్కి వీడికి పరువుగా బతికే జాతకం ఈ జన్మకి లేదు. వీడికి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి లేడు. అందుకని వీడు ముందే నాకు అవసరం లేదు అని చెప్పుకుంటున్నాడు అనమాట. వీడు ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో చెప్తుంటాడు ఇలాంటి మాట. ఎన్ని వీడియోలో చెప్పుంటాడంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే వీడికి ఉంది లోపల ఇన్నర్గా ఏంటి, వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలి జనాలు అని. కానీ ఎవరు ఇవ్వట్లేదు కదా, అందుకని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాడనమాట. నిజంగా అవసరం లేని వాడెవడు ఇన్నిసార్లు చెప్పుకోడు. వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. దాని గురించి అసలు ఆలోచించరు, అది రాదు వాళ్ళ థాట్లోకి. కానీ వీడికి ఇన్నర్గా ఉంది, కానీ అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి వీడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాడు. ఒరే, నువ్వు లగ్జరీగా బతకాలి అని ఈజీ మనీకి అలవాటు పడి స్కాములు చేసేసి ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఉల్టా వాళ్ళ మీదే కేసులు వేసేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా నీకు రెస్పెక్ట్ కావాలి, నేను పరువుగా ఉండాలి అనుకుంటే అవన్నీ అవ్వవురా. అవి జరిగే పనులు కావు కదా. ఇప్పుడు పంది ఉందండి, అది బురదలో పోడి దొర్లుతూ ఉంటుంది. అది నీట్గా ఉండాలి అంటే అది కుదిరే పని కాదు కదా. వీడు కూడా ఆ టైపే అనమాట. ఈజీ మనీకి అలవాటు పడి స్కాములు చేసి తిని తాగి లగ్జరీ కారులను అద్దెకు తెచ్చుకొని తిరిగి అట్లాగా వీడు ఎంజాయ్ చేయాలి అని వీడిది. అలాంటప్పుడు పరువుగా ఉండటం కూడా కుదరదు కదా. అందుకని అది వదిలేశాడనమాట. పరువు మర్యాద అనే కాన్సెప్ట్ వదిలేసి స్కాములు చేసి ఇట్లా ఎంజాయ్ చేయటం అనేది దాంట్లో పడి వీడు ఉన్నాడు. దానికి వీడేదో మహానుభావుడిలాగా వీడికి ఏదో పరువు మర్యాద అవసరం లేదు అని వీడేదో ప్రవచనాలు చెప్తుంటాడు. దానికి ఏదో మీమాంసాయిజం అని ఒక పేరు పెట్టి వీడు ఫాలో అయ్యేదే ఒక చెత్త కాన్సెప్ట్. దాన్ని మళ్ళీ జనాల మీద రుద్దాలని చూస్తున్నాడు వీడు. ఈ మీమాంసాసురుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఊర్లో వాళ్ళైనా, అసలు వీడి గురించి వీడి సంగతులన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాడిది ఒక బతికేనా అనే అంటారు తప్పితే వీడికి ఇంకంతకంటే వాల్యూ ఏమీ లేదు. పరువు అనేది వీడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయి దాని పరువు ఎప్పుడో అది దక్కించుకుంది. వీడి మొహానికి ఇంకా పరువు మర్యాద గురించి మాట్లాడే అర్హతే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.